మాది వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్. నా ప్రీ వర్కౌట్ మీల్ కిందకి నేను 300 grams స్వీట్ పొటాటో తిన్నా, ఇంకా వన్ స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకున్నా. నువ్వేం తిన్నావు? నేను లంచ్ తిన్నా. ఏం లంచ్ తిన్నావు బ్రో ప్రీ వర్కౌట్ మీల్ కిందకి? బోటియా, మటనా, రైసా? చెప్పు. రైస్ ఎట్లయినా చీట్ చేసే ఉంటావు సండే కానీ. రైస్ ఇంకా మటన్ కర్రీ. ఈరోజు వర్కౌట్ మంచి చేసావా? పిచ్చెక్కిస్తా. ఫుల్ స్టాక్ కి ఒక్క ప్లేట్ తక్కువ పెట్టి కొడుతున్నా. 9 to 12 reps క్లీన్ గా పర్ఫార్మ్ చేస్తా. చలో లాస్ట్ స్టెప్ సపోర్ట్ బ్రో. క్లీన్ రెప్స్ కావాలి. ముందుకుండు ఇంకా ఇంకా గుడ్ పుల్ చేయి. గుడ్ పుల్ హోల్డ్ కంట్రోల్ కానీ రెప్స్ అని. చలో క్లీన్ రెప్స్ 9 రావాలి. గుడ్ హోల్డ్. గుడ్ లాస్ట్ 7. హోల్డ్ స్లో రాని. వెళ్ళిపోతున్నాం దగ్గర నుంచి. ఫుల్ హోల్డ్. 1 man. Last 5. Last 4. 3 more. Good. 2 more. Last one. Good. వర్కౌట్ మధ్యలో పెద్ద బాత్ కానీ కొట్టడానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వన్స్ నేను వర్కౌట్ స్టార్ట్ చేసింది అనుకో నా జోన్ లో నేను ఉంటా. చాలు 8 to 12 reps రావాలి బ్రో. లాస్ట్ 4 reps సపోర్ట్ సరేనా. ఎప్పుడైతే నా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు సరేనా లైట్ సపోర్ట్. Good pull. 1 2. चलो last 7. last 6. good 5. more 4. easy man. 3 more. Pull. 2 more. last 1. సింగిల్ డబుల్ రోయింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బాడీ కొంచెం స్టేబుల్గా ఉంచుకొని ఇలా బాడీ లాక్ చేసుకొని జస్ట్ హ్యాండ్ మౌంట్ మాత్రమే. గుడ్ స్క్వీజ్ చేసి మొత్తం స్ట్రెచ్ మొత్తం బాటమ్ వరకు. గుడ్ ఫుల్ హోల్డ్ స్ట్రెచ్. ఈ మూమెంటం వస్తేనే మీ లోవర్ లాట్ ప్రాపర్గా ఎంగేజ్ అవుతుంది. చలో స్టార్ట్. అంతా ఇక్కడ కొంచెం బాడీ బెండి. స్టార్ట్. కొంచెం రాని కొంచెం రాని చెప్తూ స్టార్ట్. గుడ్ కమాన్. చెస్ట్ ఆఫ్ కాలు కొంచెం టర్న్ చేసేసి ఇక్కడ పెట్టు. ఇంకొంచెం గుడ్. స్ట్రెచ్ కానీ ముందుకు స్ట్రెచ్ కానీ. గుడ్ పుల్. ఇక్కడ నుంచి రానిచ్చి రండి కింది రాని స్లో రాని. గుడ్ కొంచెం ముందు రాని బ్రో డబ్బులు. గుడ్ పుల్. బాడీ మొత్తం పైకి రాని. జస్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసి స్క్వీజ్ అయ్యి పైకి వచ్చినప్పుడు. గుడ్ మొత్తం కిందికి వెళ్ళని మొత్తం. ఇంకా బ్రో ఇంకొంచెం కిందికి రాని. ఇక్కడ వరకు రాని. కమాన్.
Yes. బాడీ ఇక్కడ వరకు ఉంచు. ఫుల్ ఫుల్. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు చూడు లోవర్ లాట్ మంచిగా ఎంగేజ్ అవుతుంది చూడు. గుడ్ గుడ్ Yes. గుడ్. స్ట్రెచ్ చేసినప్పుడు ఒక సెకండ్ హోల్డ్. గుడ్. బాడీ మూవ్. నేను జిమ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నా 10th అవగానే ఇంట్లో అడిగింది ఏంటంటే నేను జిమ్కి వెళ్ళాలి. అరౌండ్ నా 10th క్లాస్లో 48 kgs ఉంటుండే. చాలా బాగా అనిపిస్తుండే. నాకు నేను చూసుకునే కూడా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుండే 10th క్లాస్ ఉన్నప్పుడు. నేను జిమ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడానికి. చూడడానికి బాగా ఉంటుండే, ఎక్కడికి వెళ్ళినా కానీ కామెంట్ చేస్తుండే పోరగాడు అని. ఆ ఇంటెన్షన్ తోటి నేను స్టార్ట్ చేసిన. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూ చూస్తుండే. డబ్ల్యూడబ్ల్యూ చూసి ఆ బాడీ చూసి మస్తు ఇన్స్పైర్ అవుతుండే. కార్డ్స్ కొనుక్కుంటుండే. ఆ కార్డ్స్ తోటి నేను కూడా ఇట్లా కావాలి అనే ఇంటెన్షన్ ఉంటుండే. స్టార్టింగ్ లో 1 month జిమ్ కి వెళ్ళినప్పుడు ట్రైనర్స్ బేసిక్స్ కూడా ఏం చెప్పబోతుండే. వాళ్ళకు కూడా ఫ్రీగా ఎవరు చెప్పారు కదా. ఆ టైంలో డైట్ కూడా ఏం తెలియకపోతుండే. జిమ్ కి వెళ్ళినాం, వాడు చెప్పిన 2-3 వేరియేషన్ చేసేసి ఇంటికి వచ్చేస్తుండే. దానికే మస్తు ఫీల్ అయిపోతుండే మస్తు చేసినామని. కానీ చేసింది ఏం లేదు. 2-3 వేరియేషన్ చేసి వస్తుండే. లెగ్స్ ఎప్పుడు చేయాలి, బ్యాక్ ఎప్పుడు చేయాలి, ఆ ఫార్మేట్ ఏం తెలియకపోతుండే. ఇలాంటి స్ప్లిట్ లేకపోతుండే. ర్యాండమ్ గా పోయి 2 వేరియేషన్స్ చేసి ఆ 30 minutes లో కొట్టేసి ఆడు చెప్పినని చేసి ఇంటికి వస్తుండే. దాని తర్వాత విత్ ఇన్ 1 year లో 5-6 gyms తిరిగిన. 1 month ఏమో అక్కడ వేస్తుండే, 1 month ఏమో ఇక్కడ వేస్తుండే. చాలా జిమ్ తిరిగినా కానీ ఎలాంటి రిజల్ట్స్ లేకపోతుండే. స్లైట్ 2-3 kgs గెయిన్ అయినా వెయిట్ అనేది. దాని తర్వాత 1 year బ్రేక్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వెళ్ళినా, ఇంటర్ సెకండ్ ఇయర్ లో వెళ్ళలే. నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చి ఉండే ఫ్యామిలీ మొత్తం. దాని తర్వాత జిమ్ కి వెళ్ళాలి, మంచి బాడీ ఫిజిక్ అచీవ్ చేయాలి. అక్కడ 6-7 months టైం వేస్ట్ చేసి ఉండే బేసిక్స్ అర్థం కాకుండా. అప్పుడు యూట్యూబ్ లో చూసి కొంతమందిని ఫాలో అవుతుండే. డైలీ ఆ వీడియోస్ చూసి పోయి జిమ్ చేస్తుండే. ఫస్ట్ 6 months చేసినప్పుడు నాకు మంచి రిజల్ట్స్ వచ్చిండే. చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చిండే. డైట్ ఆన్ పాయింట్ మెయింటైన్ చేస్తుండే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ త్రో నేను మంచిగా డైట్ మెయింటైన్ చేస్తుండే. అరౌండ్ ఒక 5-6 kgs ఈజీగా గెయిన్ అయిపోయినా. మంచిగా మజిల్ మాస్ పుట్ ఆన్ అయింది. మంచి రిజల్ట్ వచ్చినాయి. దాని తర్వాత జిమ్ లో 1.5 hours 2 hours ఉంటుండే. జిమ్ ఓనర్ వాళ్ళు అంటుండే, ఎందుకు ఇంతసేపు ఉంటున్నావు, నీకు ఇంతసేపు ఏం పని, వర్కౌట్ ఇంటెన్సిటీగా చేస్తుండే, ఇన్ని వెయిట్స్ ఎందుకు లేపుతున్నావు అని డిమోటివేట్ చేస్తుండే. మస్తు బాధ అవుతుండే. అయినా కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన ఆ జిమ్ లోనే ఒక 2-3 months చేసి. దాని తర్వాత ఒక ఇంజరీ ఉండే. ఇంజరీ తర్వాత ఒక 3-4 months బెడ్ రెస్ట్ వచ్చిండే. ఆ బెడ్ రెస్ట్ లో కూడా విత్ ఇన్ 25 days తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని డైలీ వాకింగ్ వెళ్తుండే. వాకింగ్, రన్నింగ్, ఇంకా ఇంట్లోనే క్రంచెస్, కొంచెం కోర్ ఎక్సర్సైజ్. అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను ఆ వర్కౌట్స్ అన్ని చేస్తుండే. అరౌండ్ 5 years బ్యాక్ ఇది. దాని తర్వాత ప్రాపర్ గా మెయింటైన్ చేసిన. నా స్టడీస్ ని, నా జిమ్ ని ఎట్లా మెయింటైన్ చేస్తుండే అంటే, మార్నింగ్ అరౌండ్ నేను 6-6:30కి జిమ్ కి వెళ్తుండే. 2 hours జిమ్ లోనే స్పెండ్ చేస్తుంటుండే. రావడానికి పోవడానికి టైం అవుతుంది కదా. ఎవ్రీ మీల్స్ నేను క్యారీ చేస్తుండే. ఎక్కడ పోయినా నేను క్యారీ చేస్తుండే. ఏ మీల్ కన్సిస్టెన్సీ తింటున్నా. ఇప్పుడు కూడా తింటున్నా, అప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తుండే. చిన్నప్పటి నుంచి నాకు జంక్ ఫుడ్స్ అనేది పెద్దగా అలవాటు లేకపోతుండే. దానివల్ల నాకు బెనిఫిషియల్ గా అయిపోయింది. మా ఇంట్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుండే వాళ్ళకు కూడా, ఏం తినాలి ఏం తినొద్దు అని. దానివల్ల నాకు బెనిఫిషియల్ గా అయింది. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే ఈ ఫిజిక్స్ వర్క్ బిల్డ్ చేయగలిగిన. అప్పుడు ఏం చేస్తుండే అంటే, నేను ప్రోటీన్ కి సరిగా మనీ లేకపోతే సెమిస్టర్ వైజ్ మనకి స్పెక్ట్రమ్స్ ఉంటాయి. ఆ స్పెక్ట్రమ్స్ కి మనీ ఇస్తుండే ఇంట్లో. ఆ మనీ తీసుకుపోయి ప్రోటీన్ పౌడర్ కొనుక్కొని నా ప్రోటీన్ అంటే ఫుల్ఫిల్ చేస్తుంటుండే. అప్పుడు అట్లనే మనం కొనుక్కోమని చెప్పట్లేదు, కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే అప్పుడు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేసిన. నేను మోస్ట్లీ ఎవ్రీ సింగిల్ డే నేను డెఫినెట్ గా ఏ పని ఉన్నా లేకపోయినా జిమ్ కి డెఫినెట్ గా వెళ్తుండే. జిమ్ టైం ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తుంటుండే. కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి నాది 9:30 to 4 ఉంటుండే. 4 అవ్వగానే రప్ప ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి 5:30 కల్లా జిమ్ లో ఉంటుండే. 5:30కి జిమ్ పోయి 8:30, 9 o'clock వస్తుండే ఎవ్రీ డే. ఇంట్లో కూడా తిట్టినా అంత పట్టించుకోపోతుండే. అంత పిచ్చి ఉంటుండే జిమ్ అంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎంత ఎర్లీగా జిమ్ స్టార్ట్ చేస్తే మనకి గెయిన్స్ అనేది అంత మంచిగా వస్తాయి. ఎందుకంటే నేచురల్ గా బాడీ బిల్డ్ చేయాలంటే అట్లీస్ట్ మనకి 5-6 years డెఫినెట్ గా కావాలి. ఒక మంచి ఫిజిక్ అచీవ్ చేయాలంటే
స్టార్టింగ్ లో 1 year లో మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి, కానీ దాని తర్వాత రిజల్ట్స్ చాలా లాగ్ ఉంటాయి. మనం ఎంత హార్డ్ వర్క్ గా, ఎంత ఇంటెన్సిటీగా వర్కౌట్ చేసినా, ఎంత ఎఫర్ట్ ఇచ్చినా కొంచెం లాగ్ అనిపిస్తుంది. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ కనిపించవు. అయినా కానీ నేను మోటివేటెడ్ గానే ఉంటుండే. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కొంచెం వాళ్ళకు కూడా మోటివేటెడ్ గా ఉంటుందని. కొంతమందికి జిమ్ కి కూడా ఫీజు ఉండకపోవచ్చు, ప్రోటీన్ కూడా ఫీజు ఉండకపోవచ్చు. కొంచెం బడ్జెట్ జిమ్ లకి జాయిన్ అవ్వండి. స్టార్టింగ్ ఎక్స్పెన్సివ్ జిమ్ లో జాయిన్ అయ్యే కొద్దీ డిమోటివేట్ అవుతారు. ఆ జిమ్ ఫీజు మంత్లీ జిమ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ జిమ్ ఫీజు కి కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అయితే మళ్ళీ డిమోటివేట్ అవుతాం, ఏం జిమ్ పోతాంలే అనుకుంటారు. అందుకనే అప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 600 ఉంటుండే, 500 ఉంటుండే జిమ్ ఫీజు వచ్చేసి. 6-7 years బ్యాక్ కదా అప్పుడు. ఆ నాకు బడ్జెట్ లో ఉంటుండే. ఇంట్లో ఎట్లయినా కానీ మనీ అడుక్కొని జిమ్ కి వెళ్తుండే. మీరు కూడా ఆ ఇంటెన్షన్ తో ఉండండి. ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా జాయిన్ అవ్వండి. మంచి రిజల్ట్ వస్తాయి మీకు కూడా. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 5-6 years మీరు ఎర్లీగా జిమ్ జాయిన్ అవ్వగానే హైట్ పెరగరు అనే మైండ్ సెట్ లో ఉంటారు. హైట్ అనేది జెనెటికల్ గా డిపెండ్ అయి ఉంటది. జిమ్ వెళ్ళగానే ఏదో షోల్డర్ వర్కౌట్ చేయగానే నా హైట్ తగ్గిపోతా అట్లా ఏం ఉండదు. మీ జెనెటికల్ గా డిపెండ్ అయి ఉంటది అదంతా. స్టార్టింగ్ లో ఎవరు కూడా బిగినర్స్ వర్కౌట్స్ సరిగా చేయలేకపోతారు. మీ ఇప్పుడు గైడ్ చేసినా చేయలేకపోతుంటారు. కొంతమంది అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా కొన్ని రావు. ఎందుకంటే మీ బోన్స్ అయినా కానీ, మీ ఫార్మ్స్ అయినా కానీ అంత అలవాటై ఉండవు మీ బాడీకి. కొంచెం ప్రాక్టీస్ చేస్తుండాలి ఫ్రీక్వెంట్ గా. మీరు ఆ ఫార్మ్స్, టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తుండే కొద్దీ ఓవర్ ద ఎండ్ మీకు వస్తుంటాయి. కానీ ఓపిక ఉండాలి అవన్నీ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ తోటి. యూట్యూబ్ లో ఇప్పుడు మీకు నాలెడ్జ్ అయితే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు అవి చూసుకొని కూడా వెళ్ళి వర్కౌట్ చేసుకోవచ్చు. ఒక ట్రైనరే ఉండాలని ఏం లేదు. బట్ మీకు మంచి ఫిజిక్ అచీవ్ చేయాలంటే ఒక ట్రైనర్ డెఫినెట్ గా ఉండాల్సిందే. కానీ మీకు ఒక పేషెన్సీ ఉంది, కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అనుకుంటే కొంచెం టైం ఇచ్చి ట్రైనింగ్ తీసుకోండి. స్టార్టింగ్ పర్సనల్ ట్రైనింగ్ పెట్టుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. మీరు ఓన్ గా ఎవరో ఒకరు వీడియోస్ చూసుకుంటా, లేకపోతే నా వీడియోస్ చూసినా పర్లేదు. మీకు బిగినర్స్ అర్థమయ్యేటట్టే వీడియోస్ అన్ని పెడుతున్నా. ట్రై చేస్తున్నా ఇంకొంచెం మంచి కంటెంట్ చేయడానికి. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది, కొంచెం మోటివేషన్ గా ఉంటుంది అని అనుకుంటున్నా. కానీ ఈ కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేస్తే ఒక మంచి ఫిజిక్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఏది చేసినా చేయకపోయినా కానీ జిమ్ మీద డెఫినెట్ గా లాస్ట్ బ్రెత్ వర్క్ చేస్తా. నాకు అంత పిచ్చి జిమ్ అనేది. ఎందుకంటే నేను స్టడీస్ వైజ్ అంత బెటర్ ఏం కాదు, బట్ మేనేజ్ చేసిన. కానీ జిమ్ అంటే ఎందుకు ఎమోషనల్ గా అయినా కానీ మెంటల్ గా అయినా చాలా కనెక్టివిటీ ఉంటుండే.